బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా నుంచి తాజాగా ఒక్క ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ కాస్త భిన్నంగా మొదలు పెట్టారనే చెప్పాలి. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా లివింగ్ ఏరియాలో కూర్చోపెట్టి ఇక మీరు ఎవరైతే నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళది ఎదురుగా కొన్ని పాయింట్స్ చెప్పలేకపోతూ ఉంటారు కాబట్టి ధైర్యంగా ఆ పాయింట్స్ ని చెప్పి అక్కడున్న బ్యాలెట్ బాక్స్ దగ్గర వాళ్ళ పేరుని రాసి తగిన కారణాలు చెప్పి ఆ బ్యాలెట్ బాక్స్ లో వెయ్యాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇమాన్యుయల్ అయితే గనక డెమోన్ పవన్ ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే తను కెప్టెన్సీ కంటెండర్ అయినా సరే తను ఎవరి కోసమో అలా గివ్ అప్ ఇవ్వడం అనేది టాస్క్ లో నచ్చలేదు అంటూ ఇమాన్యుయల్ అయితే డెమోన్ పవన్ పేరు రాసి ఆ బ్యాలెట్ లో వేశారు. ఇక పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి పేరు రాసి సుమన్ శెట్టిని నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నా వైపు కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా ఆయన మెజారిటీ వైపు నిలబడటం అనేది నాకు నచ్చలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఆ రీజన్ చెప్పి నామినేషన్ చేశాడు. ఇక ఇందులో భాగంగానే ఎవరు ఊహించలేనట్టు భరణి తనుజాని నామినేషన్ చేశారు. అయితే దివ్య భరణి గారిని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే భరణి గారు నా వైపు నిలబడతారని అనుకున్నాను, కానీ ఎప్పుడు ఆయన నా వైపు నిలబడలేదు. దానివల్ల నా దగ్గర ఉన్న కొన్ని ఏవైతే ఎథిక్స్ ఉన్నాయో అవి ఆయన వల్ల మిస్క్వాలిఫై అయినాయి అంటూ దివ్య తన బాధను వ్యక్తపరుస్తూ భరణిని నామినేషన్ చేసింది. ఇక ఫైనల్ గా అయితే గనక తనుజ భరణిని నామినేషన్ చేసి బ్యాలెట్ బాక్స్ లో వేసినట్టు ప్రోమోలో కనిపించింది. సో చూస్తుంటే రేపు నామినేషన్స్ అదిరిపోయేలాగున్నాయని చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.